దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి శ్రీమతి విజయమ్మతో జేసీ ప్రభాకర్ రెడ్డి సమావేశం కావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. వీళ్ళిద్దరూ ఎందుకు కలిశారు, ఇందులో రాజకీయ కోణం ఏమైనా ఉందా అని పూర్తిస్థాయిలో చర్చించుకుంటున్నారు. ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డితో షర్మిల విభేదిస్తున్న నేపథ్యంలోనే వైఎస్ విజయమ్మతో జేసీ ప్రభాకర్ రెడ్డి భేటీ కావడం రాజకీయ వర్గాల్లోని ఒక ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పాలి. అయితే తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక్కసారిగా విజయమ్మతో భేటీ కావడం ఎందుకని చెప్పేసి రాజకీయ వర్గాలు కూడా చాలా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే షర్మిల చంద్రబాబు నాయుడుకి అనుకూలంగానే ఉన్నారు. ఒక పక్క అధికార పార్టీ మీద విమర్శలు చేయడం మాని ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి మీదే షర్మిల విమర్శలు చేయడం దీనికి తార్కాణంగా చెప్పుకోవచ్చు. అంటే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మారుతున్నారు వైఎస్ షర్మిల అండ్ విజయమ్మ అని ఒక చర్చ కూడా జరుగుతుంది. అయితే రాజకీయాల్లో ఏది ఏ క్షణాన్ని ఏం జరుగుతుంది ఎవరో చెప్పలేము. ఎవరు శాశ్వత శత్రువులు కానీ శాశ్వత మిత్రులు కానీ ఉండరన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటి వరకు ఉప్పు నిప్పుగా ఉన్న రెండు కుటుంబాలు ఒక్కసారిగా విజయమ్మను ఆయన భేటీ కావడం ఏంటని చెప్పేసి చాలామంది విశ్లేషిస్తున్నారు. అయితే ప్రభాకర్ రెడ్డి అనుచరులు మాత్రం దీనికి చెప్తున్నది ఏంటంటే ఆమె అనారోగ్య కారణంగా ఉన్నారు, ఆమెను ఒకసారి సందర్శించి ఆవిడ ఆ యోగక్షేమాలు తెలుసుకోవడం కోసమే ఈ భేటీ జరిగింది, అంతకన్నా ఇతర రాజకీయ కారణాలు లేవని వాళ్ళు చెప్తున్నారు. అయితే వాళ్ళు చెప్పిన దానికి అక్కడ జరిగిన దానికి చాలా వ్యత్యాసం ఉంది. సుమారు అరగంట సేపు జరిగిన ఈ భేటీలోని అసలు విషయం మరికొద్ది రోజుల్లో మాత్రం బయట రావడం తథ్యం.